ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. లెంట్ ప్రార్థనలకు మనము సమీపించాము. దేవుని యొక్క మహాకృప చేత గడిచిన సంవత్సరం కాలం నుండి ఈ సంవత్సరము కాలము లెంట్ వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆయన రెక్కల నీడలో మనకిచ్చిన ఆశ్రయాన్ని బట్టి దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు నేను ఆరోపిస్తూ ఉన్నా. మరి మనము ఈ యొక్క ఫిబ్రవరి 18వ తారీఖు నుండి లెంట్ని మనము ఆచరిస్తూ మనం ముందుకు వెళ్ళబోతున్నాం. దిద్దుబాటు దినాల్లో ప్రతిదినము కూడా పెద్దలు మనకు ఏర్పాటు చేయబడిన అంశాలలో నుండి ఆ మాటలను ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రతిదినము కూడా ఆ అంశాల యొక్క సారాన్ని మనం అర్థం చేసుకుంటూ ఈ దిద్దుబాటు దినాల్లో ప్రభువుని మహిమపరుచుకుంటూ మనము ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు ఈ యొక్క లెంట్ అనే పదము చిగురించుట అనే దాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. లెంట్ అనగానే చాలామంది అటు క్రీస్తుని ఎరగని వారు అవ్వచ్చు, ఎరుగున్న క్రైస్తవులు కూడా చాలామంది ఈ మాటను పలుకుతూ ఉంటున్నారు, వింటూ ఉంటాం మనం. లెంట్ అని బైబిల్లో ఎక్కడుంది, లేనిది ఎందుకు చేయాలి అని. అట్లాంటి వాళ్ళకి ఒక ప్రశ్న, బైబిల్లో ఉన్నాయన్నీ నువ్వు చేస్తున్నావా? మంచిది చేయడంలో తప్పు లేదు, మంచిని ఆచరించడంలో తప్పు లేదు. సమాజానికి చెడు చేసేదానికంటే నిన్ను నువ్వు బాగు చేసుకుంటూ సమాజానికి మంచి చెప్పుతూ మంచిని అలవాటు చేస్తూ ముందుకు సాగడం అన్నది ఆశీర్వాదకరము. ఈ మాటలు మనం చూస్తూ ఉంటాము. 40 రోజులు పాటించేస్తే సరిపోతుందా? 40 రోజులే ఉపవాసం ఉండాలా? తర్వాత చేయక్కర్లేదుగా అంటే మీరు అలాగే చేస్తారు కదా అని చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు. ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. నిజమే, బైబిల్లో ఆ పదము లేదు కదా, కానీ వాటి యొక్క సాదృశ్యము ఎక్కువ మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. దాని యొక్క సాదృశ్యము పరిశుద్ధ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. లెంట్ అంటే చిగురించడము కదా. మోడుబారిన మన జీవితాలు మళ్ళా ఆధ్యాత్మిక జీవితముకి నూతనంగా చిగురించడము అన్నది ఈ లెంట్ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య ప్రారంభంలో 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాతే ఆయన ఆ చక్కటి పరిచర్యను ఆయన ప్రారంభించినట్టుగా పరిశుద్ధ గ్రంథము చరిత్ర మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనలను అపవాది ఎప్పుడు మిలిగివేద్దామా అని, ఎప్పుడు మనల్ని పాడు చేద్దామా అని, ఎప్పుడు కృంగదీద్దామా అని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాలను మనం పడిపోకుండా ఉండడం కొరకు ఈ 40 దినాలు వేయబడుతున్న విత్తనాలు, ఆ విత్తనము ఫలించడం కొరకు క్రీస్తు ప్రభువారు జీవజలపు దారాలుగా మన మీదకి ఆ జలాన్ని వేసినప్పుడు ఆ విత్తనము ఫలిస్తుంది. మోడుబారిన మన జీవితాలు మళ్ళా చిగురిస్తాయి. ఈ 40 దినాలు నువ్వు ఉపవాసం ఉండి, ఈ 40 దినాలు నువ్వు వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తూ దేవునికి సమీపంగా ఉండడాన్ని బట్టి తక్కిన 365 దినాలు అంటే మళ్ళా సంవత్సర కాలం వరకు నీకు ఆశీర్వాదకరంగా, ఆత్మీయకరంగా, దీవెనకరంగా మారుతుంది. అది పెద్దలు మనకు నేర్పించిన ఒక చక్కటి క్రమం. దానిని మనము పాటించడము, ఆచరించడంలో తప్పేమీ లేదు అన్నది నా ఉద్దేశం. కనుక ఈ దినాన్ని మనము కూడా దాన్ని పాటిస్తూ ఉంటున్నాం. మనము
ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. మనకి కావలసిన ఫలాన్ని మనం తినాలి అని ఆశపడుతున్నప్పుడు విత్తనము ఒకసారే వేస్తావు, కానీ దాని యొక్క రిజల్ట్, దాని యొక్క ఫలాలు మట్టుకు నువ్వు సంవత్సర కాలము తింటూ ఉంటావు. అలాగే ఈ దిద్దుబాటు ప్రార్థనలు, వ్రత దినాలు, నియమ దినాలు కదా, ఈ లెంట్ మూడు బారిన నీ జీవితముని మళ్ళా చిగురించే అనుభవంలోనికి తీసుకెళ్ళడానికి నువ్వు చేసే ఈ 40 దినాలు తక్కిన సంవత్సరకాలం అంతటికీ ఆశీర్వాదకరంగా మారబోతుంది కదా. అలాగే ఎత్తబడిన ఈ యొక్క వాక్యం ఏదైతే మందిరాలకి వెళ్ళి లేదా ఆన్లైన్లో వింటూ ఉంటావో అది మంచి నేలను పడిన విత్తనము వలె అది పెరగాలి అని అంటే నీ హృదయముని శుద్ధి చేసుకోవాలి. అక్కడ ఉంటున్న చెత్త చెదారాన్ని తీసి పారవేసి మంచి నేలగా ఆ హృదయాన్ని నువ్వు మార్చుకోగలిగినప్పుడు అది నీకు ఆశీర్వాదకరంగా, ఏ వాక్యాలైతే నువ్వు వింటున్నావో అది మంచి నేల పడిన విత్తనము వలె నూరంతలు ఫలాలు ఫలించేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తారు. మనం ఈ సత్యాన్ని గ్రహించి ముందుకు సాగాలి. పశ్చిమ బుధవారము అనగా బూడిద బుధవారము. ఇది మీ అందరికీ తెలుసు, క్లుప్తంగా మాట జ్ఞాపకం చేస్తున్నాను. మట్టల ఆదివారం దినాన్ని జయోత్సాహంతో యేసుక్రీస్తు ప్రభువారిని యెరూషలేము ప్రాంతంలో మట్టలు అవి తీసుకొని ఆయన్ని జయోత్సాహంతో ఊరేగించి తీసుకెళ్తారు. ఆ తర్వాత తీసుకొచ్చిన ఆ మట్టలన్నిటిని కూడా పోగేసి వాటిని కాల్చి బూడిద పోసి ఉంచి భస్మ బుధవారం దినాన్ని ఆ బూడిదను తీసుకొని నుదిట మీద సిలువగా వేసుకుంటూ వారు ముందుకు వెళ్తూ ఉంటారు. దాన్ని భస్మ బుధవారము, బూడిద బుధవారము అని అంటారు. ఇవన్నీ మనకి తెలుసు కదా. వాటిని ఆచరిస్తూ పెద్దలు ముందుకు వెళ్ళారు. ఈ దినాల్లో ఇంకనూ రోమన్ క్యాథలిక్ వారు దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ప్రొటెక్షన్స్ అయిన మనము దానిని కదా ఆత్మీయంగా తీసుకొని వస్త్రాలకు బదులుగా యోవేలు గ్రంథం చెప్పినట్టుగా మన హృదయాలను చీల్చుకుంటూ కదా బూడిద పోసుకున్నట్టుగా మనం తగ్గించుకొని దేవుని దగ్గర పెనుగులాడము, జ్ఞాపన చేయడం అన్నది మనము చేస్తూ ఉంటున్నాం. మంచిది. మరి ఈ యొక్క లెంట్లో ఈ దిద్దుబాటు ప్రార్థనలో మొదటి దినము యొక్క అంశాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం కదా. మధ్య వ్యక్తిత్వము, మధ్య వ్యక్తి ఏం చేస్తారు అనే విషయాలు మొదటి దినం అంశముగా మనం చూస్తూ ఉన్నాం. దానికి గాను పెద్దలు ఏర్పాటు చేసిన లేఖన భాగాలు జ్ఞాపకం చేసుకుంటే ఉత్తర పశ్చిత్ర పాఠ్యభాగముగా కీర్తన గ్రంథము 25వ సంకీర్తనను చూస్తాం. పాత నిబంధన పాఠ్యభాగముగా యెషయా గ్రంథం 59 12 నుండి 21 వచనాలు చూస్తాము. స్వార్థ పాఠ్యభాగముగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 17, 18, 19 వచనాలను మనం చూస్తాం. వాటిని ఆధారంగా తీసుకొని పెద్దలు మనకి ఒక టైటిల్ అంశాన్ని ఇచ్చారు, మధ్య వ్యక్తిత్వము. నిజమే. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12 నుండి 21 వచనాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు మధ్య వ్యక్తి లేకపోవడాన్ని బట్టి దేశము పాడైపోయింది అనే మాట మనం చూస్తూ ఉంటాం. అలాగే మత్తయి సువార్తలో దేవుడే తన యొక్క కుమారుడిగా తన కుమారుడిగా ఈ లోకానికి ఒక మధ్య వ్యక్తిగా వచ్చి మనము దేశము కొరకు మధ్య వ్యక్తిగా ప్రార్థన చేసేవారిగా ఉండాలని ఈ 3 పాఠ్యభాగాలు మనకి స్పష్టంగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. నువ్వు మధ్య వ్యక్తిగా నీవు ఉండాలంటే ఏ గుణ లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి అనే ప్రాముఖ్యమైన విషయాన్ని దినాన్ని మనము అర్థం చేసుకుంటూ నేర్చుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ గొప్ప కృపను బట్టి వందనాలు. ఈ దిద్దుబాటు ప్రార్థనలో మొదటి దినాన్ని, శ్రేష్టమైన అంశాన్ని నేను ధ్యానించబోతుంటుండగా నా నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయ ధ్యానము
మీ దృష్టికి అంగీకారముగా మలిచి ఈ మాటల ద్వారా మేము పురికొల్పబడి మోడిబారిన మా జీవితాలు చిగురించి అనుభవానికి వెళ్ళినట్లు ఈ కార్యాలు జరిపించబడి యేసునామంలో అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కదా 3 పాఠ్య భాగాల్లో ఉంటున్న అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మధ్యవర్తిత్వము అనే మాటను చూస్తున్నాం. యెషయా గ్రంథంలో మధ్యవ్యక్తి లేకపోవడాన్ని బట్టి దేశము పాడైందనే మాటను, మత్తయి సువార్తలో మధ్యవ్యక్తిగా తండ్రి అయిన దేవుడే కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చారనే ఉద్దేశాన్ని చూస్తున్నాం. కీర్తనలో దావీదు గారే తన దేశం కొరకు ప్రార్థన చేస్తున్న మధ్యవ్యక్తిగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. మధ్యవ్యక్తిగా ఉండాలి అని అంటే ఆ మధ్యవ్యక్తి మీడియేటర్ ఏ గుణ లక్షణాలు కలిగి ఉండాలి, ఎట్లాంటి లక్షణాలు ఉంటే అతన్ని మధ్యవ్యక్తిత్వం కలిగిన వాడు అనే మాటని అంటారు అన్న విషయాల్లో వ్యాఖ్యం చేసుకున్నాం. మొట్టమొదటిగా ఆ వ్యక్తికి ఉండవలసిన లక్షణం ఏంటంటే నీతి న్యాయములు జరిగించడం. నీతి న్యాయములు జరిగించడం అనేది ఆయనలో ఉండాలి అనే మాట చూస్తూ ఉంటాం. మధ్యవ్యక్తి లేకపోతే కదా సామాన్య మనుషుడు చుట్టూ చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఆస్తి విషయంలో, వివాహ విషయంలో ఖచ్చితంగా మనము మధ్యవ్యక్తిని మనము కలిగి ఉంటాం. మీడియేటర్ ఉంటారు ఆస్తి విషయంలో కానీ, వివాహాల విషయంలో కానీ. ఆ కుటుంబం మంచిదా కాదా, వారు ఎట్లాంటి వాళ్ళు, ఏంటి ఆస్తి కొనుక్కోవాలి అని అంటే అది కొనుక్కోవాలి అంటే అవన్నీ డాక్యుమెంట్స్ కరెక్ట్గానే ఉంటాయా, అమ్మే వాళ్ళు మంచి వాళ్ళ కాదా అని మధ్య ఉంటున్న వ్యక్తిని మనము అడుగుతూ ఉంటాం. మీడియేటర్స్ ఈ దినాన్ని మనం చూస్తూ ఉంటాం. మనకంటూ మధ్యవ్యక్తి కదా ఉండాలి, ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఈయనే కదా మనకి నీతి న్యాయములు జరిగించేవాడు. ఆయన ఒక్కడే నీతిగా మనకి న్యాయము జరిగించేవాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో అంటూ ఉంటాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరుకుని మధ్యవ్యక్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అను నరుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారే మనకి మధ్యవ్యక్తిగా ఉన్నారు అనే విషయాన్ని చాలా తేటగా మనము లేఖనాలు బట్టి చూస్తూ ఉంటున్నాం. అలాంటి మధ్యవ్యక్తి నీకు నీతి న్యాయములు జరిగించే వ్యక్తిగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తారు అనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. ఆ మధ్యవ్యక్తికి మరొక లక్షణం, 2వ లక్షణం ఏంటి అని చూస్తే సంరక్షణ ఇచ్చే గుణలక్షణము కలిగి ఉంటారు. ఆ మధ్యవ్యక్తి నిన్ను సంరక్షించేవాడిగా ఉంచాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16-17 వచనాలు దినము పాఠ్య భాగాన్ని చదివితే అక్కడ మీకు అర్థమవుతూ ఉంటుంది. సంరక్షకుడు లేకపోవడాన్ని బట్టి కదా, మధ్యవ్యక్తి లేకపోవడాన్ని బట్టి ఏం జరుగుతుంది అన్నది ఆ మాటలు మనం చూస్తూ ఉంటాం కదా. ఉదాహరణకి మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఎక్కువగా ఈ మాటలు మనం వింటూ ఉంటాము. ఏంటది అని అంటే, ఏదైనా గొడవ జరిగినప్పుడు ఇంటిలో, ఏదో స్నేహితుల మధ్యన ఏదైనా వివాదము వచ్చినప్పుడు కదా, ఆ వ్యక్తిని ఎవరైతే మన వెనకాల ఉంటున్న వారిని ఎవరైతే మనం ప్రేమిస్తూ ఉంటామో వాళ్ళని బట్టి మనము శత్రువు అయిన వాడికి చెప్పేది ఏంటంటే, నా కుటుంబాన్ని నువ్వు టచ్ చేయాలనంటే ముందు నన్ను టచ్ చేయాలి అని, నా స్నేహితుడి మీద చేయబడాలి అంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి అని. ఈ డైలాగ్స్ మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదా. ఈ మధ్య వ్యక్తి కూడా అట్లాంటి వాడే కదా. ఈ దినాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంరక్షణ ఇచ్చే లక్షణము కలిగిన వాడిగా ఒక మధ్య వ్యక్తి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం కదా. నువ్వు ఇప్పుడు ఉపవాసం ఉండాలి అని నువ్వు తీర్మానం తీసుకున్నావు కదా. నువ్వు ఇప్పుడు ఉపవాసం ఉండాలని తీర్మానం తీసుకున్నావు, కానీ నీ శరీరం అంటదే దానికి సహకరించు. కానీ ఆత్మ చెప్తుంది చేయాలి. ఈ కొద్ది దినాలైనా చేయకపోతే అలాగా ఎప్పుడు లోకంలోనే ఉంటాము. ఈ వ్రత దినాల్లోనైనా కదా దేవునికి సమీపంగా ఉండాలని ఈ పోరాటాన్ని కదా, ఈ పోరాటం శరీరానికి ఆత్మకి మధ్యన ఈ పోరాటంలో నిన్ను నెగ్గించడానికి ప్రయత్నం చేసేవాడే మధ్య వ్యక్తి. ఆ మధ్య వ్యక్తి నేను ఏం చేస్తాడు అంటే సంరక్షిస్తాడు, సంరక్షణ ఇస్తాడు కదా. సంరక్షించి నిన్ను బలపరిచి, నీ శరీరాన్ని నీ ఆత్మను బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఈ దినాన్ని మనము
ఆ విషయాలు అర్థం చేసుకోవాలి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. మూడో గుణ లక్షణము ఈ మధ్య వ్యక్తికి ఉండవలసింది ఏంటంటే ప్రతిదండన చేసేవారుగా ఉండాలి. ప్రతిదండన చేసేవారుగా ఉండాలి. యెషయా గ్రంథము 59, 18, 19, 20 వచనాల్లో చూస్తూ ఉంటున్నప్పుడు ప్రతిదండన విషయాన్ని గురించిన కొన్ని మాటలు అక్కడ భక్తుడు, పరిశుద్ధాత్మదేవుడు భక్తుడి ద్వారా రాయించిన విషయాలు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంచాము. ఎవరైతే మధ్య వ్యక్తిగా ఒక వ్యక్తి పక్షాన ఉంటారో అలాంటి వ్యక్తి యేసుస్వామి నీ పక్షాన నిలబడి ఉన్నారు. నీకు వ్యతిరేకంగా ఎవరైనా వచ్చినా వారిని బట్టి ప్రతిదండన చేయువాడు ఆయనే. నీకు ప్రతిదండన చేసేవాడు ఆయన. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే మనకి మధ్య వ్యక్తిగా ఉన్నారు కనుక ఈ శత్రువులున్నా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ మీదకి దండెత్తి వచ్చినా మధ్య వ్యక్తిగా ఉంటున్న ఆయన నీకు న్యాయం చేయబోతున్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ప్రతిదండన చేసే వ్యక్తిగా యేసు ప్రభులు వారు ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో మనము అక్కడ చూస్తూ ఉంటాము కదా, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. దేవుని చేతిలో పడ్డాము అంటే చాలా భయంకరం. ఆయన ప్రతిదండన తీర్చేవాడిగా ఉంటాడు. ఈ మాట కూడా మనం వింటూ ఉంటాము. తీర్పు తీర్చుట నా పని. తీర్పు తీర్చుట ఎవరి పనిట? దేవుని పని. కనుక నువ్వు ఎవరి విషయంలో తీర్పు తీర్చుకోవాలి. నువ్వు గొడవ పెట్టేసుకొని కదా, గొడవ అయిందనుకో స్టేషన్కి వెళ్ళి, అంతేగాని నువ్వే వాళ్ళు నిన్ను కొట్టారని నువ్వు కూడా వాళ్ళని కొట్టి నువ్వు స్టేషన్కి వెళ్తే దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు కదా. ప్రతిదండన చేసేవాళ్ళు ఉన్నారు, దండించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. మన పక్షాన యేసుక్రీస్తు ప్రభువారి ప్రతిదండన చేసే మధ్య వ్యక్తిగా ఉన్నట్టుగా లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే జ్ఞాపకం చేస్తున్నాం కదా, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఈ దినాన్ని ప్రభు మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాట వింటూ ఉంటుండగా కదా, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవద్దు అని కూడా చెప్తున్నాం కదా. ఏమైనా జరిగిందా చట్టానికి అప్పగించండి. ఏమైనా జరుగుతుందా, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు నీ జీవితంలో వస్తున్నాయా, ప్రభుకి అప్పగించు. ప్రభు వాటిని నీ విషయంలో ప్రతిదండన చేయబోతున్నారు. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దైవ నిబంధన తొలగిపోవద్దు. దైవ నిబంధన తొలగిపోదు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనంలో ఆ మాటని మనం చూస్తూ ఉంటాం. ఈ నిబంధన తరతరములు ఉంటాయి కదా, నీతో ఆగిపోదు. ఆయన ఒకసారి నిబంధన చేశారు అంటే ప్రభు ఆ నిబంధన తరతరాల వరకు ఉంటాయి. అది అక్కడతో నీతో ఆగిపోదు. ఈ తర్వాత నీ పిల్లల వరకు ఆ నిబంధన కొనసాగుతుంది అనే మాటనే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం కదా. యాకోబు జీవితంలో అదే జరుగుతుంది. అబ్రహాముకు చేసిన వాగ్దానము యాకోబు వరకు కొనసాగించింది కదా దేవుడే కదా. దావీదుకి ఇచ్చిన వాగ్దానము బట్టి ఉమ్మడి స్వాస్థ్యముగా దేవుడు నిలబెడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలుని కాపాడుతున్నవాడు మన యేసుక్రీస్తు ప్రభువారు మట్టుకే. ఆయనే అటు రీతిగా ఈ పక్షాన ఏం చేయబోతున్నారట, నిబంధన చేసి ముందుకి నడిపిస్తూ ఉన్నారు. కనుక నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. మంచి మధ్య వ్యక్తి నీకున్నారు. ఆయన ఏం చేస్తాడు అని అంటే 4వదిగా కదా, నిబంధన తొలగిపోనివ్వడు. నిబంధన తొలగిపోదు, నిలబెడుతూ ఉంటాడు. 5వదిగా మనం చూస్తూ ఉంచినప్పుడు సిద్ధపరిచేవానిగా ఉంటారు. ఈ మధ్యవర్తి ఏం చేస్తారంటే మనల్ని సిద్ధపరుస్తూ ఉంటారు. మధ్యవర్తి ఎల్లప్పుడూ కూడా మనల్ని కదా మధ్యవర్తి నిలబెడుతూ ఉంటారు, నిజాలు చెప్తారు కదా, ధైర్యంగా మనకి చెప్పవలసింది చెప్పి ఉన్నట్టుగా స్థిరపరుస్తారు. అది మంచి మధ్య వ్యక్తికి ఉండవలసిన గుణలక్షణము కదా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనకు శిష్యులతో మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నారు. ఆయన తన శిష్యుల్ని స్థిరపరచడానికి మాటలు చెప్తున్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 20వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మధ్య వ్యక్తిగా ఉంటూ తన శిష్యులతో చెప్తూ ఉన్నారు, ఇదిగో నేను సిలువకి అప్పగించబడుతున్నాను కదా, ఇక్కడ మనుషుల చేతికి అప్పగించబడతాను, చనిపోతాను, 3వ దినాన్ని తిరిగి లేస్తాను అనే మాటని వారికి చెప్తుంటున్న విధానాన్ని బట్టి చూస్తున్న వారిని స్థిరపరుస్తున్నారు.
బలపరుస్తున్న దేవుడిగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు ఆయన యొక్క మరణాన్ని గురించి, అనేక రక్షణ కార్యాల గురించి, ఆ చివరి దినాల్లో ఏమి జరగబోతుందో అనే విషయాన్ని మధ్య వ్యక్తిగా తన శిష్యులకి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఈ దినాన్ని నీకు కూడా అన్నీ ముందుగానే జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరొకసారి ఈ మాటలు మీరు జ్ఞాపకం చేస్తున్న మధ్య వ్యక్తికి ఉండవలసిన గుణలక్షణం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా నీతి న్యాయములు జరిగించడం. రెండవదిగా మనము పరిశుద్ధ లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉంటున్నప్పుడు సందర్శించడం కదా. మొదటిది నీతి న్యాయములు జరిగించడం, రెండవది సందర్శించడం, మూడవదిగా ప్రతిదండన చేయడము, నాలుగవదిగా దైవ నిబంధన తొలగిపోదు. నిబంధన చేశారంటే ఖచ్చితంగా అది తరతరాల వరకు ఉండేటట్లు ఆయన కొనసాగిస్తూ ఉంచారు. ఐదవది స్థిరపరిచేవాడిగా ఉంటారు, ఇన్ని స్థిరపరిచేవాడిగా ఉంటారు. ఆరవది ఇతరుల కొరకు ప్రార్థించే మనసు ఉంటుంది. ఇతరుల కొరకు ప్రార్థించే మనసు ఉంటుంది. ఈ మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాము. ఈ లోక సంబంధమైన మధ్య వ్యక్తి అయితే డబ్బు మీద ఆశపడుతూ ఉంటాడు. వివాహాన్ని స్థిరపరుస్తున్నారు అని అంటే, అటు పెళ్లి కుమారుడు తరపున, ఇటు పెళ్లి కుమార్తె తరపున డబ్బులు తీసుకుందాం అనే డబ్బు మీద ఆశతో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ దావీదు గారి జీవితాన్ని చూస్తే ఈ దినాన్ని మనం చదువుకున్న సంకీర్తన 25వ సంకీర్తనలో 22వ చరణము చివరి చరణంలో ఆయన చూస్తూ ఉంటాము. దావీదు చేస్తున్న ప్రార్థన మనం చూస్తాం. దావీదు గారు చేస్తున్న ప్రార్థనను మనం చూస్తాం. మధ్య వ్యక్తికి ఉండవలసిన గుణలక్షణం ఏంటంటే, ఇతరుల కొరకు ప్రార్థించే మనసు ఉండాలి. ఆ మనసు దావీదు గారికి ఉన్నట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. అంతకుముందు మనం చూస్తే అబ్రహాము గారు కూడా సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో ఆయన ప్రార్థించినట్టుగా ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనం నుండి ముగింపు వరకు చూస్తే అక్కడ అబ్రహాము గారు సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో ప్రార్థించిన అంశాలు అక్కడ చూస్తూ ఉంటాం. అంతేకాదు నిర్గమకాండము 31:11-14 వచనంలో చూస్తే మోషే గారు ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థించిన ప్రార్థనని మనం చూస్తూ ఉంటాం. భక్తుడైన సమూయేలు గారు అంటూ ఉంటారు, ప్రజల కొరకు ప్రార్థన చేయకపోతే అది పాపముగా ఎంచుకుంటారు. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల కొరకు చేసిన ప్రార్థన యోహాను సువార్త 8వ అధ్యాయము కామెంట్లో తెలియజేయండి. 17వ అధ్యాయంలో ఆ వచనాలు ఉంటాయి, కామెంట్లో తెలియజేయండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ వచనాలు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల కొరకు చేస్తున్న ప్రార్థనని మనం చూస్తూ ఉంటాం. నీవు నేను ఏకమై ఉన్నలాగున వారును మనలో ఏకమవ్వాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను అనే మాటని ఆయన అక్కడ 17వ అధ్యాయంలో పలుకుతూ ఉంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మంచి మధ్య వ్యక్తిగా ఉండి మన కొరకు ప్రార్థన చేసే ఆ గుణలక్షణాన్ని కలిగిన వారిగా మనము ఆయన్ని కూడా చూస్తున్నాం. చివరి మాట 7వ లక్షణం ఏంటయ్యా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు విజ్ఞాపన చేస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మధ్య వ్యక్తిగా వచ్చారు. ఆ మధ్య వ్యక్తే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే, నీ పక్షాన విజ్ఞాపన చేయబోతున్నారు. నీవు అందరి కొరకు చేయబోతున్నావు, నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయబోతున్నారు. రోమపత్రిక మనందరికీ తెలిసిన లేఖనమే. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయించున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమి విజ్ఞాపన చేస్తున్నారు అనంటే, ఆధ్యాత్మికమైన జీవితము మనము కదా దేవునితో చేర్చబడడానికి ఏ విజ్ఞాపన చేయాలో, ఎలా ప్రార్థించాలో నేర్పించే మధ్య వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ఉండి మన కొరకు ప్రార్థన చేయబోతున్నారు. ఉచ్చరింప సత్యము కాని మూలుగలతో. ఈరోజు నీవు ఒక ప్రశ్నించుకోవాలి. ఎంతవరకు నీవు మధ్య వ్యక్తిగా కదా నీ యొక్క బాధ్యతని నీవు నిర్వర్తిస్తున్నావు, పాటిస్తున్నావు. ఒక మంచి తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా, ఒక కోడలుగా, ఒక అల్లుడిగా, ఒక అత్తగా, ఒక మామగా, ఒక మనవుడిగా, ఒక మనవరాలుగా కదా
ఈ కుటుంబం కొరకు మధ్యవర్తిగా ఉండి ప్రార్థిస్తున్నామా? ప్రార్థించకపోతే ఈ దిద్దుబాటు దినాల్లోంచి అయినా ఆ ప్రార్థన మొదలుపెట్టావు. దేవుడు తప్పకుండా ఈ ప్రార్థనలు బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. సంఘములో అత్యాశక్తితో కదా, సంఘము అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు చెరసాల్లో ఉంటున్న పేతురు గారు విడిపింపబడినట్టుగా నీ కుటుంబము, నువ్వు ఎవరికి విషయంలో అయితే మధ్యవర్తిగా ఉంటున్నామో వారి విషయంలో నువ్వు ప్రార్థన చేస్తే వారికి ఉంటున్న బంధకాలు ఎన్ని తొలగిపోతాయి. అటువంటి ఆధ్యాత్మికమైన మేలుకొలుపు ఈ లెంట్ మనకి ఇస్తుంది. అలాంటి చక్కటి ఆత్మీయమైన కదా శుభదినాలు, మంచి దినాలు, వ్రత దినాలు మనము పాటిస్తున్నాం కనుక ఖచ్చితంగా నువ్వు ప్రార్థించు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ జీవితంలో అతి కార్యాలు చేస్తారు. కదా పేతురు అత్యాశక్తితో సంఘం ప్రార్థించినప్పుడు పేతురు విషయంలో అపొస్తలుల కార్యాలు 12:5 చూస్తాము. ఆ బంధకాలు తొలగిపోయినట్టుగా హెబ్రీ పత్రిక 4:12 మనం చూస్తూ ఉంటాం. మనము ధైర్యంగా ఉండాలి, మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మనకున్నారు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, 7 లక్షణాలు ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నీతి న్యాయములు జరిగించడము, సందర్శించడము, ప్రతిదండన చేయడము, దైవ నిబంధన తొలగిపోదు, స్థిరపరచువానిగా ఉంటారు, ఇతరుల కొరకు ప్రార్థన చేసే మనసు ఉంటుంది. 7వదిగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఇట్లాంటి గొప్ప మంచి మధ్యత్వము కలిగిన గుణలక్షణాలు కదా నీ కుటుంబంలో ఉండి ఈ దిద్దుబాటు దినాల్లో నీవు అట్లాగా ఆత్మీయంగా ఎదిగి అనేక మందికి రక్షణ కొరకు కదా దేవుని కృపను బట్టి ప్రార్థించు. దేవుడు ఈ ప్రార్థన ఆలకించి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ కృపాభాగ్యము దేవుడు నా నోటి మాటల ద్వారా వింటున్న మీ అందరి హృదయ ధ్యానాలకి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరొక అంశంతో 2వ దినాన్ని మనము మళ్ళా కలుద్దాం.